మనం ఎప్పుడు కూడా తర్వాత మన దేవుడి ఫోటోలు కనుక చూసినట్టయితే వెనకాల వెలుగు శిరస్సు వెనకాల వెలుతురు కింద కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆయన ఇచ్చేటువంటి వెలుగే వాళ్ళకేమో ముక్తి మార్గానికి తీసుకెడుతూ ఉంటుంది. ఎప్పుడు బాబా యొక్క వెలుగు అలాగా ప్రపంచంలో వెలుగుతూనే ఉంటుంది. కానీ వారు ఎవరైతే బాబాను తలుచుకుంటూ ఉంటారో ఆ వెలుగు వాళ్ళని చూసేట్లాగా, వాళ్ళకి కనిపించేట్లాగా బాబా కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా చివరికి ప్రతి వాళ్ళలో కూడా ఆయన వెలిగి ఉన్నాడు. ఎలాగా? మనం ప్రాణం విడిచేటప్పుడు భగవంతుడి నామాన్ని తీసుకున్నట్టయితే ఆయనలోకి చేరుతాము అని మనం చాలా మాటలు చదువుకున్నాం. ఆ విధంగా చేసేందుకు బాబా ఆయన జీవించి ఉండగా తన నిజమైనటువంటి నిజ భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చివరి దశలో మాట్లాడలేనటువంటి విధంగా ఉన్నప్పటికీ కూడా అంటే ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉండేవారు. బాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీకు ఈ 2 రోజుల్లో నయం అయిపోతావులే, నువ్వు మామూలు వాడు అయిపోతావులే అని చెప్పేసి నా నామం తలుచుకుంటూ ఉండు అని బాబా చెట్టు వెళ్ళిపోయేవారు. అలాగే అందరి దగ్గరికి కాదు, కొంతమంది దగ్గరికి వెళ్ళేవారు ఆయన. అలాగే ఆయన నామం తలుచుకుంటూ ఉంటుంటే చివరికి 2 రోజులు అయిన తర్వాత వాళ్ళు బాబా ఐక్యమైపోయారు, అంటే ప్రాణం వదిలించేవారు. ఈ విధంగా కొంతమందికి బాబా తను ముక్తిని ప్రసాదించారు. తన నిజమైనటువంటి భక్తులకి ముక్తిని ప్రసాదించారు. మనం ఏ పుస్తకం చదువుతున్నా ఇప్పుడు భగవద్గీత మన యొక్క పురాణాల్లో భగవద్గీతలో కూడా ఇలాంటి కొటేషన్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు భాగవతం రచించిన పోతనామాచ్యుడు ఆయన మహారాజులు ఆయనకి బెదిరిస్తూ ఉంటాడు. మహారాజు ఆ రోజు మెహరాజు తనకి అంకితం చేయమని ఆ భాగవతాన్ని ఆయన్ని బెదిరిస్తూ ఉండేవాడు. మీరు నాకు కనుక ఆ భాగవతాన్ని నాకు అంకితం చేయకపోతే మీకు చాలా కఠినంగా అనుభవిస్తారు, నేను శిక్ష విధిస్తాను అని మహారాజు అన్నప్పుడు బాబా అప్పుడు పోతనామాచుడు అంటాడు, ఇది రచించుకున్న వాడికి చెందుతుంది, ఆ భగవంతుడికే ఇది అంకితం అని ఆ భగవంతుడి ముందరేమో తన రచించినట్టు భాగవతాన్ని దగ్గర పెట్టేస్తాడు. అప్పుడు రాజుగారు తన భటుల్ని పంపించి ఆ భాగవతాన్ని తీసుకురండి, మీరు వెళ్ళి బలవంతంగా తీసుకురండి అని ఆజ్ఞాపిస్తారు. ఆజ్ఞాపిస్తే ఆ భాగవతాన్ని దగ్గరికి వస్తూ ఉంటే పెద్ద వెలుగులాగా ఒక చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. ఇది సినిమాలో చూపించినటువంటి విధానము నేను చూసినప్పుడు అలా ఉండేది. అది వాళ్ళు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎగిరిపోతూ ఉండేవారు. ఆ బుక్కును ముట్టుకోవడానికి కూడా వాళ్ళకి శక్తి వచ్చేది కాదు. ఆ విధంగా మీరు దాన్ని తీసుకురాలేకపోతే మీకు కఠిన శిక్ష విధిస్తాను అన్నప్పటికీ వాళ్ళు తీసుకురాలేకపోతారు. అప్పుడు ఇంకొంతమందిని పంపించి ఆయన ఇంటిని పోతనామాచుడి ఇంటిని మీరు ధ్వంసం చేయండి, విరగొట్టేసేయండి, భూమట్టం చేసేసేయండి అని ఆజ్ఞాపిస్తారు. వాళ్ళు గుణపాలు ఇవన్నీ తీసుకుని ఆ భూమట్టం చేసేస్తూ ఉంటే ఎక్కడా కూడా పెచ్చు కూడా కింద పడతావు. కానీ అక్కడ మహారాజు యొక్క ఆయన రాజదర్బార్లో కూర్చుండగా అక్కడ ఆయన భవనం కూలిపోతూ ఉంటుంది. ఇలాగా ఇక్కడ వీళ్ళు కూర్చుంటే వెంటనే వాళ్ళు రాజుగారు వాళ్ళని కొంతమందిని పంపించి వాళ్ళు ఆపేయమంటారు. అప్పుడు కానీ ఆయనకి అర్థం కాదు ఆ భాగవతాన్ని రచించిన పోతనామాచుడు ఎంత శక్తివంతుడు అన్నటువంటి విషయం ఆయన తెలుసుకుని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు ఆ మహారాజు వచ్చి. అంచేత ఈ వెలుగు అన్నది మనని కాపాడుతూ ఉంటుంది. బాబా, ద మూన్ అండ్ స్టార్స్ ఆర్ ది ఫెయింటెస్ట్ ఇల్యూజరీ ఈకో ఆఫ్ మై లైట్, ఐ ఆమ్ ది లైట్. ఇంకా ఏం చెప్తున్నారు? మీరు చంద్రుడిని తర్వాత ఈ నక్షత్రాలని చూస్తుంటారు కదా, అది నా యొక్క మందమైనటువంటి నా లైట్నే అవి కనిపిస్తూ వెలుగుతూ ఉంటాయి.
నేను ఆ వెలుగుని నేనే అని బాబా ఇక్కడ చెప్తున్నారు. లైక్స్ అండ్ డిస్లైక్స్, మనకి కొన్ని ఇష్టపడతాం, కొన్నేమో ఇష్టపడం. దాని గురించి బాబా ఇలా చెప్తున్నారు. బోత్ ఆర్ డిజైర్స్ ఆఫ్ ది ఈగో. ఈ రెండు కూడా నీ అహంకారపూరితమైన మనస్సుకి అవేమో కోరికలే. ఏంటి నీకు ఇష్టం కాదు అన్నది. అండ్ హెన్స్ బోత్ హ్యావ్ టు గో. అంచేత నాకు ఇది ఇష్టం, అది ఈ యొక్క ఇష్టం లేదు అన్నటువంటి రెండు కూడా పోవాలట. ఆ రెండు కూడా పోయినప్పుడే నీకు ఈ అహంకారాన్ని నాశనం చేస్తాయి, నీ కోరికల్ని మటుమాయం చేయగలుగుతాయి. లైక్స్ బాబా యొక్క లైక్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఏమిటో బాబా తన యొక్క లైక్ గురించి చెప్తున్నారు. ఇఫ్ ఐ రియల్లీ లైక్ ఎనీథింగ్ ఇట్ ఈస్ మస్ట్ అండ్ చిల్డ్రన్. నేను ఎవరినైనా ప్రేమించగలిగిన వాళ్ళు ఉన్నారా అని నాకు బాబా అన్నప్పుడు బాబా చెప్తున్నారు, నాకు మస్తులంటేను, తర్వాత చిన్న పిల్లలు అంటే నేనేమో వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాను, వాళ్ళు ఎక్కువగా నాకు ఇష్టం వాళ్ళని. ఐ లైక్ మస్త్ ఫర్ దేర్ స్ట్రెంగ్త్. మరి ఈ మస్తులు శరీర లేకపోయినా ఎంత బలంగా ఉంటారు. వాళ్ళ యొక్క భగవద్జ్ఞానాన్ని, ఆ భగవత్ స్మరణని వాళ్ళని అలా గట్టిగా ఉంచేట్లా, ఆరోగ్యంగా ఉంచేట్లాగా వాళ్ళు భగవంతుడు చేస్తాడు. అండ్ చిల్డ్రన్ ఫర్ దేర్ హెల్ప్లెస్నెస్. మరి పిల్లలు నిస్సహాయంగా ఉంటారు. వాళ్ళంటే వీళ్ళిద్దరూ ఉంటే నేనేమో చాలా ఇష్టపడతాను అని బాబా చెప్తున్నారు. ఐ లైక్ ది అమెరికన్స్ బెస్ట్ అండ్ ద ఇటాలియన్స్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్, గుడ్ హార్ట్. నేను అమెరికా దేశస్తుల్ని చాలా బాగా ఎక్కువగా ప్రేమిస్తాను. అదేవిధంగా ఇటాలియన్స్ ఉన్నారే, వాళ్ళకి మంచి హృదయాలు ఉన్నాయి. బట్ ఐ డోంట్ లైక్ ద వే ద అరబ్స్ బిహేవ్. ఈ అరబ్ దేశాల్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళని యొక్క నడవడి నాకు ఎక్కువగా ఇష్టం లేదు. ఎంచేతంటే దే ఆర్ ఫుల్ ఆఫ్ లస్ట్. వాళ్ళ కామ కోరికలతోనే వాళ్ళు ఉంటారు. లిమిటేషన్స్ అంటే పరిమితులు. లిమిటేషన్స్ కమ్స్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఓవింగ్ టు ఈగో సెంటర్డ్ డిజైర్స్ అండ్ సెల్ఫ్ విల్ possessiveness in all its forms leads to a life of limitation. ఇప్పుడు నీకు పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు నీకు ఎందుకు వచ్చాయి? నీ అహంకారపూరితమైన మనస్సుతో నీకు కొన్ని కోరికల వల్ల నీ యొక్క అది నీకు స్వయంగా సంకల్పం చేసుకుంటూ అవేమో నాకు ఇది పరిమితి, ఇది బాగుంటుంది, అది బాగుండదు అన్నటువంటి కొన్ని పరిమితులు చేసుకుంటావు. ఆ పరిమితులన్నీ నీవు అదే నీకు పరిమితులు ఉండడమే కాకుండా నువ్వేమో వాటిని కొంతమందిని పొందాలి, కొన్ని పొజిటివ్ కొన్నింటిని పొందాలి అని నీ యొక్క కొంతమంది యొక్క రూపాలతో నువ్వు కలిసిపోయి నువ్వు అందరినీ ప్రేమించలేక వాళ్ళు పరిమితులు అయినటువంటి కొంతమందిని నువ్వు ప్రేమించగలుగుతావు. ఎంచేత నీకు అహంకారమైనటువంటి కోరికలతో కూడినటువంటి నీకు మనస్సు ఉంది. ద లిమిటేషన్స్ ఆఫ్ జెలసీ ఈజ్ లైక్ ఆల్ అదర్ లిమిటేషన్స్. నువ్వు కొంతమందిని చూస్తే అసూయ పడుతూ ఉంటావు. అదే కూడా నీకు మిగతా వాళ్ళని నుంచి నీ యొక్క పరిమితులను నువ్వు సృష్టించుకొని నువ్వు కొంతమందిని ఇష్టపడగలవు, కొంతమంది మీద అంటే అసూయ కలుగుతుంది. సచ్ యాజ్ యాంగర్. అదేమిటి? నీకు ఆ లిమిటేషన్స్ ఏమిటి? కొంతమందిని చూస్తే కోపం, కొంతమందిని చూస్తే హేట్, ద్వేషము అండ్ క్రేవింగ్స్, అనేక రకాలైనటువంటి ప్రాకులాటలు, ఇవన్నీ కూడా కొన్ని నీకు నీ యొక్క సృష్టిని, నీకు పరిమితుల్ని నువ్వే సృష్టించుకుంటూ ఉంటావు. ఆల్ ఫైనైట్హుడ్ అండ్ లిమిటేషన్స్ ఆర్ సెల్ఫ్ క్రియేటెడ్. నువ్వు నీ యొక్క కొంత విలువ ఆ పరిమితులను పెట్టుకుంటూ ఉంటావు. నీకు ఆ పరిమితులన్నీ కూడా నీ అంతలో నువ్వే సృష్టించుకున్నటువంటి నీ ప్రపంచము, నీ అహంకారంతో కూడుకున్నటువంటి కోరికల ద్వారా నువ్వు సృష్టించుకున్నటువంటి నీ పరిమితులు అని బాబా ఇక్కడ చెప్తూ, ఇక్కడ లింక్ అంటే
జోడించుకోవడం. లింక్. ఇఫ్ ఏ పర్సన్ యాక్సెప్ట్స్ వితౌట్ రిజర్వ్ from the bounty which the God-man showers, he creates a link which will stand by him until he attains the goal of freedom and God realization. ఇప్పుడు ఎవరైనా కొంతమంది మనుషులు, కొంతమంది మానవులు, వాళ్ళకి దాపరికం లేకుండా వాళ్ళేమో భగవంతుడు ఏమిస్తే నాకు ఆయన యొక్క కృప అలా నా మీద వర్షిస్తోంది అని వాళ్ళు దాటినే ఆశిస్తూ దాన్ని తీసుకుంటూ, అది భగవంతుడికి తనకి ఒక జోడించుకుంటాడు. ఆ విధంగా నాకు వచ్చినవే భగవంతుడి యొక్క కృప అని ఒక లింక్ తయారు చేసుకుంటాడు భగవంతుడితో. విచ్ విల్ స్టాండ్, అతనికి చివరిదాకా గమ్యాన్ని చేరేదాకా, అంటే స్వతంత్రుడిపై తర్వాత గాడ్ రియలైజేషన్, భగవత్ జ్ఞానాన్ని పొందేదాకా నీకు ఆయనకి ఉన్నటువంటి ఆ లింకుని నువ్వేమో భగవంతుడు ఇచ్చినటువంటి కృపా కటాక్షాలు అని నువ్వు అనుకుంటావు. అదే విధంగా, అండ్ ఇఫ్ ఎ పర్సన్ సర్వ్స్ ద గాడ్ మ్యాన్ ఆఫరింగ్ ఆల్ హిస్ లైఫ్ అండ్ పొజిషన్స్ ఇన్ హిస్ సర్వీస్, హీ క్రియేట్స్ ఎ లింక్ which will augment his spiritual progress by inviting upon himself the grace and help of the God man. అవతార పురుషుడి కింద వచ్చిన ఆ భగవంతుణ్ణి నీ యొక్క సర్వస్వాన్ని ఆయన అర్పించి ఆయన్ని సేవ చేస్తూ ఆయనతో ఒక లింక్ ఏర్పరచుకుంటావు. అది దేనికి ఉపయోగపడుతుంది? నీ యొక్క ఆధ్యాత్మిక పురోగమనానికి అది నీకు చాలా సహాయం చేస్తుంది. ఏమిటి? ఆయన యొక్క కృప నా మీదకి ఎప్పుడు వస్తుందో ఆయన యొక్క సహాయం ద్వారానే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను, ఇవన్నీ ఆయనవే అని నువ్వు ఎప్పుడైతే ఒక సంబంధం, ఒక లింక్ ఆయనకి నీకు మధ్యలో నాది ఏమీ లేదు అంతా భగవంతుడే ఇచ్చాడు అన్నటువంటి విధానంతో ఆయన జీవిస్తాడు. అదే ఒక లింక్ ఏర్పరచుకుంటాడు. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ ద ఇంటర్నల్ లింక్ బై ఒబేయింగ్ బాబాస్ ఆర్డర్స్. ఇక్కడ బాబా ఎప్పుడు కూడా ప్రేమ, విధేయత ఈ రెండిటికి కూడా ఆయనేమో ఎప్పుడు చెప్తూ ఉంటారు. ప్రేమ కన్నా, ప్రేమించడం కన్నా విధేయతగా ఉండడం చాలా గొప్పది అని. ఈ విధేయత అంటే బాబా ఇచ్చినట్టు ఆజ్ఞల్ని అన్ని విధేయతతో పాటిస్తూ ఉన్నట్లయితే అది నీకు ఆయనకి మధ్యలో ఒక లింక్ ఏర్పడుతుంది. అంచేత బాబాని ప్రేమించగలిగినట్టు ఎవళ్ళు ప్రేమించలేరు. ఒక మెహరా తప్ప నన్ను ఎవరు అంతగా నన్ను ప్రేమించలేరు. నేను బహుమతి కిందే మీకు ఇస్తాను ఆ ప్రేమ అనేది, అప్పుడే మీరు నన్ను ప్రేమించగలరు అని బాబా అసలు మాట చెప్తూ ఉండేవారు ప్రేమ గురించి. లైన్ ఆఫ్ లవ్, ప్రేమ అనేటువంటి ఒక సింహం, అది దానికి ఒక ఉపమానంతో బాబా ఇలా చెప్తున్నారు. మై లవర్స్ మే బి లైకండ్ టు వన్ హూ ఈస్ ఫాండ్ ఆఫ్ లైన్స్ అండ్ అడ్మైర్స్ దెమ్ సో మచ్ దట్ హీ కీప్స్ ఎ లైన్ ఇన్ హిస్ ఓన్ హోమ్. నా యొక్క ప్రేమికులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళకి సింహాలంటే వాళ్ళకి చాలా ఇష్టం. వాటిని చాలా మెచ్చుకుంటూ ఉంటారు సింహాలన్నీ. కానీ అతను ఒక ఇష్టమైనటువంటి సింహాన్ని తన ఇంట్లో పెట్టుకుంటాడు. కానీ దాన్నేమో దానికి భయపడిపోయి అతను ఏం తినేస్తుందో అన్నటువంటి భయంతో ఒక కేజ్, ఒక బోన్లో పెట్టుకుని ఆ సింహాన్ని ప్రేమిస్తాడు. బాబా ఇస్ ట్రీటెడ్ లైక్ ఏ లయన్ బై ది లవర్. ఆ విధంగా అదే విధంగా బాబాని కూడా ఒక సింహాన్ని కింద తన యొక్క ప్రేమికులు తనతో తీసుకుంటూ ఉంటారు. దేర్ ఈజ్ లవ్, వాళ్ళకి ప్రేమ ఉంది. దేర్ ఈజ్ అడ్మిరేషన్, ఆయనకి బాబా అంటే చాలా అడ్మైర్ చేస్తారు ఆయన్ని. దేర్ ఈజ్ అన్ ఇంటెన్స్ డిజైర్ టు సీ బాబా కంఫర్టబుల్ అండ్ హ్యాపీ. వాళ్ళకేమో బాబా ఎప్పుడు కూడా చాలా సుఖవంతంగాను ఆనందంగాను ఉండాలని వాళ్ళేమో ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అండ్ బాబా ఈజ్ ఆల్సో ఫ్రీక్వెంట్లీ ఫెడ్ బై ద లవ్ ఆఫ్ ది లవర్స్. బాబా కూడా వాళ్ళ యొక్క ప్రేమ వల్లే ఆయన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ విధంగానే అంటే వాళ్ళ ప్రేమే ఆయన ఆహారం. బట్ ఆల్ దిస్ ఈస్ డన్ కీపింగ్ బాబా సెగ్రిగేటెడ్ ఫ్రమ్ ఓన్ సెల్ఫ్. కానీ ఇదంతా ఎలా చేస్తూ ఉంటారు వాళ్ళు? బాబానేమో ప్రత్యేకంగా తీసుకుని తన యొక్క అంతర్గతంగా కాకుండా ఆ విధంగా నేను అన్నటువంటి భావంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే వాళ్ళని జీవితంలో బాబాని గురించి బాబాని విడిగా పెడుతూ ఉంటారు. సెగ్రిగేటెడ్ అంటే ఆయనేమో విడిగా ప్రేమిస్తూ ఉంటారు. వాట్ ఈస్ వాంటెడ్ of the lovers is that they should open the cage and through intense love, through intense love. కానీ వాళ్ళు చేయవలసింది ఏమిటి అంటే ఆ యొక్క కేజ్ని, ఆమె యొక్క బోనుని ఓపెన్ చేసి అందులో వాళ్ళు ఆ ప్రేమికులు ఆయనకి ఆహారం కింద వెళ్ళిపోవాలంటే అది తీవ్రమైన ప్రేమతోనే వాళ్ళేమో బాబాని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి. మన బాబా ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాం, కానీ వాటి మీద దృష్టి మనకు ఉండదు, మిగతా వాటి మీద కన్నా తక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే తీవ్రమైన ప్రేమతో ఆయన యొక్క ఫోటోల్ని కనుక మనం చూసినట్టయితే అది మనకేం చేస్తుంది? వాళ్ళు బాబాకి ఓపెన్ సింహ బోన్లో ఉన్నట్టు బాబాని వాళ్ళకి ఓపెన్ చేసి వాళ్ళేమో ఆ ప్రేమ ద్వారా బాబాకి ఆహారం అయిపోతారు. అంటే ప్రేమతో ఆరాధించి బాబాయే తనే బాబా అన్నట్టుగా వాళ్ళేమో జీవిస్తూ ఉంటారు. ఈ విధంగా నువ్వు నన్ను ఒక సింహం కింద నన్ను పోల్చుకున్నట్టుగా బాబాని తలుచుకున్నట్టుగా మనకి ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. ఐ ఆమ్ లైక్ ఎ లయన్, నేను కూడా ఒక సింహం లాంటి వాడిని. బట్ అట్ ద మూమెంట్ ఏ కేజ్డ్ లయన్, కానీ ప్రస్తుతానికి నేను బోనులో పెట్టబడినటువంటి నేను సింహాన్ని. దోస్ హూ రికగ్నైజ్ మీ ఫీల్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మై పవర్ బట్ ఓన్లీ ఇన్ ఏ స్మాల్ డిగ్రీ. ఇప్పుడు ఏమిటి, కొన్ని మహత్యాలు జరుగుతుంటాయి, బాబా యొక్క కృప వల్ల జరిగాయని మనము ఆయనేమో ఆయన మహత్యాన్ని గురించి, ఆయన శక్తి గురించి మనం చాలా ఆనందపడుతూ కొంతదాకానే ఆయన్ని ప్రేమించగలుగుతాం. ఎప్పుడైతే మనకి ఆ మహత్యం జరిగినట్టు అనిపిస్తుందో అంతే ప్రేమించగలం. వెన్ ఐ స్పీక్ ఐ విల్ అన్కేజ్ మై సెల్ఫ్ అండ్ దెన్ యూ విల్ నో మై డివైన్ స్ట్రెంగ్త్. నేను ఎప్పుడైతే నా మౌనాన్ని వదిలిపెడతాను అప్పుడు నేను ఆ సింహాన్ని కదా, ఆ బౌనులోంచి పైకి వచ్చి నన్నే మీకు మీరు నన్ను ఎవరు, ఈయన మెహర్ బాబా ఆయన యొక్క దివ్య శక్తి నాకు వచ్చింది అన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఇక్కడ మా బాబా చెప్పవలసింది ఏమిటంటే ప్రేమ. ఆ ప్రేమ ఎంత తీవ్రంగా ఉండాలంటే ఆయన ఆ ప్రేమ ద్వారానే నువ్వేమో నన్ను నేను ఆ పరమాత్మని అన్నట్టు తెలుసుకుని నీ జీవాత్మ నా యొక్క పరమాత్మ కింద ఆహారం అయిపోయి నువ్వుకు ఏ పరమాత్మ అయిపోతావు, అలాంటి వాణ్ణి నేను అని బాబా ఒక సింహంతో తనని పోల్చుకుని చెప్తున్నారు. లివింగ్ వన్ హూ డైస్ ఫర్ గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. ఎవరైతే భగవంతుడి గురించి భగవంతుని గురించి ప్రాణాలు కూడా అర్పించడానికి ప్రాణాలు అర్పిస్తారు, వాళ్ళేమో నిరంతరం జీవిస్తూనే ఉంటాడు. అంటే భగవంతుడు ఎప్పుడు ఉన్నవాడే కదా, ఆయన ప్రేమించిన వాళ్ళు ఆయనలో ఐక్యమైపోతాడు కదా. ఆ విధంగా ఆయన ఎవరైతే భగవంతుడి గురించి మరణిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా జీవించి ఉంటారు. రియల్ లివింగ్ ఈజ్ డైయింగ్ ఫర్ గాడ్. నిజమైనటువంటి జీవితం అంటే ఏమిటి? అది భగవంతుడి గురించి మరణించడమే.
లాంగింగ్ అంటే తపన. బాబా తపన గురించి చెప్పాను. ద క్లియర్ పర్సెప్షన్ ఆఫ్ ది అట్టర్ ఫ్యూటిలిటీ ఆఫ్ డిజైర్స్ which seek fulfillment through the false and the transitory forms of life is the beginning of the life of spiritual longing, accompanied by constant discrimination between the true and the false. నిజంగా నీకు అర్థమవుతున్నది ఏమిటి అంటే, అది నీ యొక్క కోరికలు అవి ఎందుకు పనికిరానివి. అవి నీ కోరికలు తీర్చుకోవడం ద్వారానే నువ్వు నీ యొక్క అసత్యమైన జీవితాన్ని నువ్వు అనేక రూపాలు ధరిస్తూ నువ్వు జీవిస్తూ ఉంటావు. కానీ అదేమో ప్రారంభంలో నీవు ఎప్పుడైతే ఆధ్యాత్మికమైనటువంటి తపన నీలో ఎక్కువైపోతుందో అప్పుడేమో నువ్వు సత్యము అసత్యమైనది వీటిని నువ్వు విడితీసి నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎప్పుడైతే నిరంతరము సత్యమైనది ఏది అసత్యమైనది ఏది అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు when the spiritual longing is thus awakened, ఆ విధంగా నీకు సత్యమైనటువంటి దాన్ని యొక్క పొందాలన్నటువంటి నీ యొక్క ఆధ్యాత్మికమైన తపన ఎప్పుడైతే మేలుకుంటుందో నువ్వెప్పుడు కూడా ఇట్ కెన్ నెవర్ బి ఎంటైర్లీ సెట్ అట్ రెస్ట్ ఆర్ వేటెడ్. నీ యొక్క తపన అదెప్పుడు దానికి శాంతం ఉండదు, ఆ తపన పెరుగుతూనే ఉంటుంది. దానికి నువ్వు నిరంతరము రెస్ట్ లేకుండా జీవితం అంతా నువ్వు నీ యొక్క జీవితాన్నంతా కూడా రెస్ట్ లేకుండా నువ్వు గడుపుతూ ఉంటావు. ఇట్ బికమ్స్ అన్ అన్క్వెంచింగ్ ఫైర్ దట్ బర్న్స్ ది వెరీ రూట్స్ ఆఫ్ లిమిటింగ్ డిజైర్స్. అది ఎప్పుడు ఆర్పలేనటువంటి ఒక అగ్ని నీలో మెరుస్తూ ఉంటుంది, అది వెలుగుతూ ఉంటుంది. అది ఎక్కడ కడుతుంది? నీ యొక్క పరిమితమైనటువంటి ఆ కోరికల యొక్క ఆ అట్టడుకు వెళ్ళి ఆ కోరికలన్నీ కూడా మటుమాయం చేస్తుంది ఆ అగ్ని. దట్ షల్ ద పిలిగ్రిమ్ అరైవ్స్ అట్ హిస్ అబోర్డ్ ఆఫ్ పీస్ త్రూ కీన్ స్పిరిచువల్ లాంగింగ్. ఆ విధంగా ఈ ఆధ్యాత్మిక పాందుడు ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నటువంటి వాడు అతనేమో శాంతివంతమైనటువంటి అహంకారం నిర్మూలన చేసుకున్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి తపన అతన్నేమో పూర్తిగా మటుమాయం చేసి తన యొక్క కోరికలతో మండిపోతున్నటువంటి నన్ను ఆ యొక్క ఆధ్యాత్మిక పాండుడికి అతనికి శాంతి కలిగిస్తుంది. అంచేత నీ తపన ఎంత తీవ్రంగా ఉండాలి అంటే నన్ను నువ్వు ఆ భగవంతుడి కింద తెలుసుకోవడానికి నీ ప్రేమని అనేటువంటి అగ్నిలో నీ కోరికలన్నిటినీ మటుమాయం చేసుకో. మెంటల్ సఫరింగ్ ఆఫ్ ఇన్ఫినిట్లీ లాంగింగ్ ఫర్ యూనియన్ is the highest expression of love for God within duality. మనం ఈ ద్వంద్వ స్వభావం అయినటువంటి ప్రపంచంలో జీవిస్తున్నాం కదా, మనకి మానసికమైనటువంటి అనేక రకాల బాధలు, మానసికంగా ఆ భగవంతుడితో ఎప్పుడు నేను ఐక్యమవుతానా అన్నటువంటి ఆ తపనతో నువ్వు జీవిస్తున్నప్పుడు ఆ యొక్క ప్రేమ నీకేమో ఈ ద్వంద్వపూరితమైనటువంటి ప్రపంచంలో సత్యం ఏమిటి అసత్యమేమిటి అని తెలుసుకోగలిగి ఆ సత్యాన్ని నువ్వు నీలోనే నువ్వు తెలుసుకుని సత్యంలోనే ఐక్యమయ్యేటువంటి నీ యొక్క తపన, మానసికమైన తపన, ఆ బాధ నిన్నేమో తయారు చేస్తుంది, ఆయనలో ఐక్యము చేయగలుగుతుంది. లాంగ్ ఫర్ వన్ బిగ్ థింగ్ బాబా చెబుతున్నారు. ఒకే ఒక దాని గురించి నువ్వు తప్పించు. దేని గురించి? లాంగ్ అండ్ వెయిట్ ఫర్ వన్ థింగ్ దట్ విల్ కిల్ ఆల్ ద మిలియన్ అదర్ వాంట్స్. నువ్వు ఒకే ఒక దాని గురించి నువ్వు ఒక ఆశ పెట్టుకో, దాని గురించే నువ్వు శాంతంగా వేచి ఉండు. ఎలాగా? ఆ ఒక్కటి కూడా నీకు అనంతంగా ఉన్నటువంటి కోరికలన్నీ నీకు కావాలి అనుకున్నవన్నీ వాంట్స్ అన్నారు.
వాటన్నిటి కూడా నీకు భగ్నం చేస్తుంది ఆ ఒక్క కోరిక. ఏమిటది? లాంగ్ ఫర్ యూనియన్, భగవంతుడితో నేను ఐక్యం అవ్వాలి అన్నటువంటి ఆ తపన నీలో ఎప్పుడైతే ఎక్కువైపోతుందో, ట్రై విత్ ఆల్ యువర్ హార్ట్, నీ హృదయాంతరాల్లోంచి దాన్ని ప్రయత్నం చేయి. ఆ విధంగా నువ్వు చేసినట్టయితే నువ్వు భగవంతులో ఐక్యమయ్యేటువంటి నీకు అవకాశం వస్తుంది. లాంగ్ ఫర్ యూనియన్ విత్ గాడ్, డు నాట్ బాదర్ అబౌట్ ప్లేన్స్ ఆర్ సమాధీస్, పవర్స్. లాంగ్ ఫర్ యూనియన్ అండ్ బీ పేషెంట్. నువ్వేమో భగవంతుడితో ఐక్యం అవ్వాలని అనుకుంటూ, నేను ఏ ప్లేన్లో ఉన్నాను, నేను సమాధిలో ఉన్నానా, నాకు సమాధి వస్తుందా, నాకు ఏవైనా శక్తులు వస్తున్నాయా అన్నటువంటి వాటి గురించి నువ్వేం చింతించకూడదు, వాటి గురించి ఆలోచించకూడదు. ఎప్పుడూ కూడా చాలా శాంతంగా భగవంతుడితో ఐక్యం కావాలి అన్నటువంటి దాన్నే నువ్వు ప్రయత్నం చేస్తుంటావు. హ్యావ్ దట్ లాంగింగ్ అండ్ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దట్ లాంగింగ్. నువ్వు ఆ యొక్క తపనతో, భగవంతుడిలో ఐక్యం అవ్వాలనే తపనతో నువ్వు జీవిస్తూ ఉన్నట్టయితే నీకు నేను సహాయం చేస్తాను. ఆ సహాయంలో నువ్వేమో నన్ను పొందగలుగుతావు అని బాబా ఇక్కడ చెప్తున్నారు. ఇమాజిన్ ఏ మ్యాన్ లయింగ్ ఆన్ ది sands of the Sahara in the scorching sun and longing for water to moisten his parched lips and slake his thirst. ఒకటి ఊహించుకోండి. ఏమిటి? నువ్వేమో సహారా అన్నటువంటి ఎడారిలో నువ్వేమో నువ్వు ఈ యొక్క ఆ వేడి, ఆ సూర్యుడి యొక్క వేడితో నువ్వు కాలిపోతున్నావు, మండిపోతున్నావు. అది నీకు కొంచెం నీళ్లు దొరికితే చాలు, నేనేమో నా గొంతుకు తడుపుకుంటాను అని నువ్వు అనుకుంటూ ఉంటావు. అప్పుడు ఒకవేళ కనుక యూ విల్ గెట్ ఏ ఫెయింట్ ఐడియా ఆఫ్ ది లాంగింగ్ ఫర్ ద డివైన్ లవర్స్ ఆఫ్ ది యూనిఫికేషన్ విత్ ది ఆల్మైటీ. నీకు ఒక నీళ్లు కనుక కనిపించాయనుకో, నువ్వు ఒక బాటిల్ లీన్, ఇక్కడ చెప్పలేదనుకోండి, ఇక్కడ డాష్ డాష్ పెట్టించారు, కానీ బాబా చెప్పేది ఏమిటంటే, నీకు ఆ సమయంలో కనుక ఎవరో ఒక బాటిల్ వాటర్ ఇచ్చారనుకో, నువ్వేం చేసుకుంటావు? ఆ యొక్క భగవంతుడితో ఐక్యం అవ్వాలన్నటువంటి తపనతో నువ్వు ఆ మంటున్నటువంటి ఎడారిలో తిరుగుతున్నప్పటికీ, అప్పుడు నీతో పాటు కొంతమంది ఉన్నారనుకోండి, అవేమో వాళ్ళకి మొదట ఇచ్చి తర్వాత నువ్వేమో భగవంతుల్లో ఐక్యం అవ్వడానికి సిద్ధం అయిపోవాలి. అలాంటి యొక్క ప్రేమ కనుక నీకు ఉన్నట్టయితే నువ్వు భగవంతుడిని పొందగలుగుతావు అని. ద ఇంటెన్సిటీ ఆఫ్ లాంగింగ్ నెసెసరీ ఫర్ ద బికమింగ్ వన్ విత్ గాడ్ కెన్ నెవర్ బి మెజర్డ్. భగవంతుడితో ఐక్యం అవ్వడానికి నాకు కావలసినటువంటి ఆ తపన నాలో సమృద్ధిగా ఉందా లేదా అని దాన్ని నువ్వు కొల్చేటువంటి పరిస్థితులు కొలవడేది కాదు. పవర్ హై ద గ్రాస్ స్టాండర్డ్. నీ యొక్క భౌతికమైనటువంటి స్థితులు ఎంత ఎత్తైనటువంటి కూడా ఆ యొక్క ఆ తపన తెచ్చుకోవడానికి కావలసినట్టు అవసరం నీకు ఎంత ఉండాలో అంత నువ్వు చెప్పుకోలేవు. ఆ పరిస్థితిని నువ్వు అంచనా వేయలేవు. సచ్ లాంగింగ్ ఈజ్ ఎ రేర్ ఎక్స్పీరియన్స్. అట్లాంటి తపన చాలా అరుదుగా అనుభూతి పొందుతారు. ఆల్దో ఆల్టుగెదర్ యూనిక్. అదేమో దేనికి కూడా అదేమో పోల్చలేము అలాంటి తపన. అండ్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద వన్ who is ablated with a spark of divine love from the perfect master. ఎవరికైతే ఆ సద్గురువు యొక్క కృప మీ మీదకి వచ్చి ఆ మంటని నీకు దివ్య ప్రేమగా మార్చి నీకు ఇయ్యగలడు, ఆయన ఒక్క సద్గురువే తప్ప ఇంకెవరు కూడా ఇయ్యలేరు. ఆ యొక్క అవసరం, ఆ సద్గురువు యొక్క అవసరం అంత ఉంది. ఓన్లీ ఏ సద్గురు కన్ ఫ్రీ వన్ ఫ్రమ్ ది కేజ్ ఆఫ్ ఇల్యూజన్. ఒక సద్గురువే
నీ యొక్క భ్రమపూరితమైనటువంటి నీ బోనులో ఉన్నవే దానిలోంచి నిన్ను బయటకు తీసుకురాగలడు. బట్ 3 కండిషన్స్ ఆర్ రిక్వైర్డ్. దానికి 3 పరిస్థితులు మటుకు నీకు ఉండాలి. నువ్వు కోరికలు ఉండాలి, స్థితులు ఉండాలి. ఏమిటి? లాంగింగ్, పేషెన్స్ అండ్ రాక్ లైక్ ఫెయిత్. అవి ఏమిటంటే నువ్వేమో నీ తపన ఎక్కువగా ఉండాలి. తర్వాత పేషెన్స్, శ్రద్ధ, ఓపిక కూడా ఉండాలి. నువ్వు మొట్టమొదట తపన పడుతున్నావు, కానీ ఓపిక కూడా ఉండాలి. అంతేకాకుండా నీకు రాయి లాంటి యొక్క నమ్మకం, నీ సద్గురు నీకు ఎప్పుడు ఈ 3 ఉండాలి. నథింగ్ ఈస్ గెయిన్ వితౌట్ లాంగింగ్. నీకు తపన లేనిదే ఏది కూడా నువ్వు పొందలేవు. దేర్ షుడ్ బి నో అదర్ థాట్ ఎక్సెప్ట్ దిస్. ఈ ఆలోచన తప్ప నీకు మనసులో ఇంకేం ఉండకూడదు. ఆ ఆలోచన ఏంటి? ఐ మస్ట్ బి వన్ విత్ గాడ్ టుడే ఇమ్మీడియట్లీ. నేను ఈ రోజునే భగవంతుడితో నేను ఐక్యమైపోవాలి, ఇమ్మీడియట్లీ, ఇప్పుడే అవ్వాలి. ఆ మూమెంట్ గురించి, దిస్ మూమెంట్ ఈవెన్ దో మెనీ ఇయర్స్ ఆఫ్ సఫరింగ్ మే పాస్, పేషెన్స్ షుడ్ నాట్ బి ఫర్సోకెన్. ఇది ఎప్పుడు బాబా చెప్తుంటారు. ఓపిక, పేషెన్స్ అంటే తపన, ఓపిక ఉండడం. నీకు జీవితాంతం కూడా నువ్వు దాన్ని వదలకూడదు. నువ్వు ఎప్పుడో అప్పుడు భగవంతుడు అయిపోతావు అన్నటువంటిది కాకుండా, నీకు జీవితాంతం ఎన్నో యుగాలు, సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నువ్వు మటుకు ఆ పేషెంట్గా ఉన్నావంటే నీకు ఆ యొక్క అనుభూతి నీకు కలుగుతుంది, నీకు వస్తుంది. ఎయిదర్ లాంగ్ ఫర్ గాడ్ ఆర్ ఫర్ ది వరల్డ్. నువ్వు అది ప్రపంచంలో కావాలి, నాకు ప్రపంచ సుఖాలు కావాలి, దేవుడు కావాలంటే లాభం లేదు. ఏదో ఒకదాన్నే. యు కెనాట్ హ్యావ్ బోత్. రెండింటిని నువ్వు పొందలేవు. ఇట్ హ్యాస్ నెవర్ హ్యాపెన్ బిఫోర్ అండ్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఈ రెండింటిని అనుభవిస్తూ నేను పొందాలి అంటే అది ఎప్పుడు కూడా ప్రపంచంలో అవ్వలేదు. అది ముందర కూడా అది అవ్వదు. అమ్మ నాగమణి, ఇక్కడితో ఆపేస్తానమ్మా. అవతార్ మెహర్.